స్వామికి రామ రసామృతం చేస్తారు. మీరు భద్రాచలం వెళ్ళారు ఎప్పుడైనా? శ్రీరామనవమి అక్కడ దొరుకుతుంది. ఆ గట్టప్పుడు ఏరు రామరసామృతం శ్రీరామనవమికి చేస్తారు. ఎలా చేస్తారంటే దాన్ని మంచినీళ్ళు తీసుకొస్తారు, దాంట్లో బెల్లాన్ని తీసి వేసి అందులో కరగదీసి దాంట్లో పప్పు వేస్తారు. ఏమంటారు మీరు? వడపప్పు పానకం. వడపప్పు అంటారు. వడపప్పు పానకం. వడపప్పు పానకం అంటారు. అది తాగారా? ఇక్కడ వేస్తారు గురుగారు, ఇక్కడ వేస్తారా? రామ గట్టిగా ఇస్తారు. అది కాదు, ద్రవ పదార్థంగా అయిపోవాలి. ఇక్కడ ఇస్తారు. అంటే దాంట్లో ఒక డ్రమ్ము, మంచి డ్రమ్ము తెచ్చి దాంట్లో మంచినీళ్ళు పోసి, తాగి నీళ్ళు పోసి దాంట్లో బెల్లాన్ని వేసి బాగా గరగదీయాలి. పప్పు నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెట్టి ఎంత దాదాపు ఒక 50 లీటర్ల నీటికి 1 కిలో పప్పు వేస్తే సరిపోతుంది. వేసి ఆ నీటిలో కాసింత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. దాంట్లో వేసేసి దాన్ని తీర్థం కింద రామరసామృతం అని ఇస్తారు. ఇంకా వీలైతే దాంట్లో కొద్దిగా కొన్ని మిరియాలు, 50 లీటర్ల నీళ్లకు 1/4 కిలో మిరియాలు తెచ్చి మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో కలిపి ఆ తీర్థం పెట్టాలి. అది పోసేటప్పుడు 50 లీటర్ల డబ్బా అంటే పప్పు అంతా అడుక్కెళ్ళిపోతుంది. అంటే పోసే వాళ్ళకి చెప్పాలి జాగ్రత్తగా. దాన్ని ఒకరు కలుపుతూ ఉండాలి, ఒకరు తీస్తూ పోస్తూ ఉండాలి గ్లాసులలో. దాన్ని స్వీకరించాలి. అది రామరసామృతము అంటారు. ఆ రామరసామృతాన్ని ఇక నుండైనా ఎక్కడ శ్రీరామనవమి వేడుకలు జరిగినా తప్పకుండా ఈ రామరసామృతాన్ని పోయాలి. తీయగా ఉంటుంది, బాగా ఉంటుంది. అలా చేయాలి, అద్భుతంగా ఉంటుంది. అలానే ప్లాస్టిక్ వాడకూడదు. చక్కగా పేపర్ గ్లాస్ దొరికితే దాంట్లో వేడి చేయాలి. చల్లగా అమ్మా దాదా వేసుకుంటే సరిపోతుంది. 50 లీటర్ల నీళ్లకు ఇంచుమించుగా ఒక 5 కిలోల బెల్లం వేసుకుంటే ఇబ్బంది లేదు. 5 కిలోలు వేసుకోవచ్చు, 10 కిలోలు కూడా వేయచ్చు. కొంచెం తీయగా ఉండాలంటే ఇబ్బంది. 5 కిలోలు జరుగుతుంది. 5 కిలోలు అయ్యా ఆ గ్లాస్ తోటి, పేపర్ గ్లాసులలో పోసి వాళ్ళే గ్లాస్ తోటి స్వీకరిస్తారు. అది రామరసామృతం, పరమాద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా శ్రీరామనవమి భద్రాచలంలో అంతటా వంచరు. రాముడి కళ్యాణం దగ్గరలో వెళ్తే అక్కడక్కడ ఇండ్ల ముందు వంచుకుంటారు. డ్రమ్ములలో పెట్టి పోస్తా ఉంటారు. ఫ్రీగానే, డబ్బు తీసుకో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అది రామరసామృతం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో తయారు చేస్తారు. అక్కడ అందరూ ఒకే రకంగా తయారు చేయాలి. కాబట్టి మనం ఇలా చేసుకుందాం. మిరియాలు మంచిది ఆరోగ్యానికి, పచ్చకర్పూరం కూడా మంచిది, బెల్లం మంచిదే, పప్పు మంచిదే, నీరు మంచిది. అలా రామరసామృతాన్ని తీసుకోవాలి. ఎందుకు ఈ మాట వచ్చింది? శ్రీరామనామం ఎంతో రుచిగా అన్న విషయము కాడ శ్రీరామనామం చేసుకుని ఇలాంటి ప్రసాదాన్ని ఇస్తారు. అలా చేసుకోండి, శుభాన్ని పొందవచ్చు. మనము శ్రీరామదూతము శిరసానమామి అంటారు.